నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లేదా లావుగా ఉన్నాను అని మీరు అద్దం ముందు నిలబడి బాధపడుతుంటే ఒక్క నిమిషమాగి 1 సమూయేలు 16:7 వాక్యాన్ని స్మరించుకోండి. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈ లోకం కేవలం పైరూపాన్ని, చర్మపు రంగును, శరీర ఆకృతిని చూసి మిమ్మల్ని తక్కువ చేయవచ్చు లేదా విమర్శించవచ్చు. దేవుడు ఒక శిల్పిలాగా మిమ్మల్ని తన చేతులతో అత్యంత అద్భుతంగా రూపించాడు. ఆయన దృష్టిలో మీరు ఒక అమూల్యమైన కళాఖండం. మనుష్యులు ఇచ్చే సర్టిఫికెట్లు మన విలువను నిర్ణయించలేవు. మీలోని దయ, నమ్మకత్వం మరియు పవిత్రమైన హృదయమే దేవునిని ఆకర్షిస్తాయి. కాబట్టి మీ రూపం గురించి ఇతరులు చేసే కామెంట్స్ వల్ల మీరు కృంగిపోవద్దు. లోకం చూసే చూపు తాత్కాలికం, కానీ మీ అంతరంగాన్ని ప్రేమించే దేవుని చూపు శాశ్వతం. మీరు ఎలా ఉన్నా ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు, మరియు మీరు ఆయన దృష్టిలో అత్యంత సుందరులు.